హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఈ వీడియో అయితే మన మహాశివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట. దీనికి సంబంధించిన వీడియోలు అయితే చాలానే ఉన్నాయి. ఇంకా ఆ వీడియోస్ అంతా ఎడిటింగ్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చాలానే కష్టం అవుతుంది. ఇంకా నేను డ్యూటీ చేస్తూ ఉంటాను కాబట్టి నేనేంటంటే సాయిలక్ష్మి గేట్లో మా బస్ స్టాప్లో అయితే బస్సు ఎక్కాను. ఇక్కడ చూడండి, బస్సులో ఒకసారి జనాలను చూడండి ఎట్లుందో. సో అక్కడ హత్తిపల్లి బస్సు అయితే ఎక్కానండి. హత్తిపల్లి బస్సు ఎక్కేసి హత్తిపల్లిలో అయితే దిగిన. హత్తిపల్లి తర్వాత ఇక్కడ వసూరు బస్సు అయితే ఎక్కినాను. వసూరు బస్సులో ఎక్కితే అసలు అక్కడ నేను పోయే వరకు స్టాండింగ్లోనే ఉన్నాను. అలాగా ఎక్కడ కానీ కూర్చునే ప్లేస్ లేదు. మా చిట్టుగాని అయితే ఇంకా డ్రైవర్ ముందర డిక్కీలో అయితే కూర్చొని పెట్టేసిన. ఇంకా వసూరులో అయితే దిగేసినాము. చూసారు కదా, ఇది వసూరు అనమాట. ఇంక ఈ వసూరు నుంచి మనము తమిళనాడు బస్సు అయితే ఎక్కాలి. తమిళనాడు బస్సు అంటే అరుణాచలంకి వెళ్తున్నానండి. తిరునామలై అని అంటారు అందరూ చాలామంది ఇక్కడ. ఇంకా మనమైతే ఆంధ్ర వాళ్ళైతే అరుణాచలం అని అయితే అంటామన్నమాట. ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇంకా అరుణాచలం బస్సు కోసం తారాడుతున్నా. ఈ బస్ స్టాండ్లో ఏ మూల నుంచి ఏ మూలకు, ఇక్కడ అందరూ వసూరులోనే తమిళ్ మాట్లాడుతున్నారు. చాలామంది కన్నడనే మాట్లాడట్లేదు. ప్రతి ఒక్కరూ తమిళే మాట్లాడుతున్నారు. ఊరనైనా నాకు నిజంగా జుట్టు పీక్కుందాం అనిపించింది. అప్పటికే నీరసం వచ్చింది బస్సులో నిలబడుకొని వచ్చి. ఇక్కడైతే ఇంకా రాగిపిండి మజ్జిగ కలిపి గంజి అయితే చేసినారండి. సో అక్కడికి వెళ్ళి తాగాను. ఇవన్నీ నంచుకోవడానికి అనమాట. ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకొక చెమ్ము మజ్జిగ అయితే తాగేశాను. ఇంకా అక్కడ కీరా తింటూ మజ్జిగ తాగేసాను. తర్వాత బస్సు అయితే ఎక్కేసినామండి మనం అరుణాచలానికి. బస్సులో చూసారా, నిజంగా భయంకరంగా బస్సులో ఈ తినే ఫుడ్ ఐటమ్స్ చాలా వరకు వస్తూనే ఉంటాయండి. బస్సు ఎక్కడ నిలబెడితే అక్కడ మన ఫుడ్ ఐటమ్స్ ఆల్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవేంటివో ఆయన తెచ్చాడు, గెంజగడ్డల్లాగా ఉంటాయి. అవి ఏంటంటే వాటి పేర్లు కూడా తెలియట్లేదు నాకు. సో చాలా వరకు మనకు వాటర్ బాటిల్తో సమానంగా ప్రతి ఒక్కటి వస్తున్నాయి బస్సులకి. ఇంక మేమైతే బస్సులో తీసుకోలేదు. ఇక్కడైతే అరుణాచలంకి అయితే వచ్చేసామండి. ఇంకా బస్సు అయితే దిగేసి ఆటో అయితే ఎక్కేసాము. అరుణాచల పర్వతం అదేనండి. ఇంకా పర్వతం ఎండ కాస్తుంది కదా, అందుకోసం సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మనం ఆటో ఎక్కాలి. ఇక్కడ నుంచి 50 తీసుకున్నారు ఒక్కొక్కరికి. అక్కడ చూసారు కదా, ఇప్పుడు నవ్వుతున్నాడు. గిరి ప్రదక్షిణ తర్వాత నవ్వుతాడు ఏడ్చాడు నాకు కూడా తెలియట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.